ఇన్కలాబ్ జిందాబాద్. నేను తెలంగాణ మరియు భారతదేశంలో యువత ఎంతమంది ఉంటే అంతమంది యువతకు ఒకటే చెప్తున్నా, భగత్ సింగ్ ని గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి తన ప్రాణాలని దేశం కోసం త్యాగం చేసిండు. అట్లాంటి భగత్ సింగ్ ని మనం చూసి నేర్చుకోవాలా. అలాంటి సిచ్యువేషన్సే ఇప్పుడున్నాయి. ఒక చెత్తరా కొడుకు మన దేశాన్ని, మన రాష్ట్రాల్ని పరిపాలిస్తున్నారు. అట్లాంటి రాజకీయాల్ని, అట్లాంటి చెడు రాజకీయాల్ని మనం ఏ విధంగా ప్రతిఘటించాలి? దయచేసి మన చుట్టూ జరుగుతున్న అన్యాయాల్ని, అడ్డమైన రాజకీయాల్ని తొలగించేందుకు ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రతిరోజు వాళ్ళు అది చేస్తుర్రు, ఇది చేస్తుర్రు అని మనుషులు అనుకొని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టడం కాదు. మీరు గ్రౌండ్ లోకి దిగండి. గ్రౌండ్ లోకి దిగితే తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏమున్నది అని చెప్పేసి. మనం ప్రశ్నించకపోతే ఇంకెవరు? యూత్ చేతిలో ఉంది మన నేషన్. ఎవ్వడి అబ్బసొత్తు కాదు భారతదేశం మనది, యూత్ది. రేపు నీలాగే నీ కొడుకు కూడా జాబ్ లేకుండా, ఏం లేకుండా, కరప్షన్ తో నిండిపోయిన ఈ సొసైటీని నువ్వు కాకపోతే ఎవరు ప్రశ్నిస్తాడు? అర్థం చేసుకో. కంపల్సరీ నువ్వు ప్రశ్నించాల్సిందే. ప్రశ్నించకపోతే నీకు రేపటి రోజున నీ కొడుకుకు నువ్వు ఎట్లా తిరుగుతున్నావో నీ కొడుకు అంతకు 100 రెట్లు తిరగాల. నీకు ఒకవేళ నీకు పిల్లల్ని కన్నా లేకపోతే సప్పరా కూర్చో. నేను ఎవడైతే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని అంటున్నాడో వాడి పిల్లల ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా. నేను ఇప్పటి గురించి నా కోసం, నా ఇంటి కోసం నేను మాట్లాడతాను. రేపు నాకు పుట్టబోయే కొడుకు ఇట్లాంటి సొసైటీలో ఎలా బతకగలుగుతాడు? మొత్తం కరప్షన్ తో నిండిపోయింది. మొత్తం రాజకీయమే చెత్త రాజకీయం అయిపోయింది. ఇట్లాంటి రాజకీయాలలో నీ కొడుకు ఎలా బతుకుతాడు? ఒక రేపులు, మర్డర్లు చేసే ఈ సొసైటీలల్లా వాళ్ళకే సపోర్ట్ నిలబడ్డ పొలిటీషియన్లు ఒక హానెస్ట్ గా ఉన్నాడంటే వాడి పని వాడు వేసుకొని ఇద్దామని వాడిని నిరసపెట్టేస్తారు. ఎవరైతే అడ్డదారులలో ఉన్న వాడిని వీళ్ళు ప్రజలలోకి తీసుకొచ్చేసి వాడిని ఒక నాయకుడిని చేస్తారు. దీన్ని ఎవడు ప్రశ్నించాలా? నిన్ను ఆపేది ఎవడు? రా, బయటకు రా, పోతే ప్రాణం పోతుంది. కానీ నిన్ను నమ్ముకొని దేశం ముందుకు పోతుంది.